ఏలూరులో పెన్షన్ టెన్షన్ నెలకొంది. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తమ సొంత మీడియా సహాయంతో తమకు అనుగుణంగా మార్చుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. అది కాస్త వికటించింది. కొత్తపేట సచివాలయంలో పింఛన్ల పంపిణీ చేపట్టారు. అదే సమయంలో అక్కడికొచ్చిన వైసీపీ సొంత మీడియా ప్రతినిధులు చంద్రబాబు వల్లనే పెన్షన్లు ఆలస్యమయ్యాయని లబ్ధిదారులతో చెప్పించేందుకు ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న కొందరు టీడీపీ కార్యకర్తలు దీన్ని అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఒక మహిళా అధికారి వైసీపీ నాయకులకు చేరవేశారు. అంతేకాకుండా పెన్షనర్లతో కూడా దురుసుగా ప్రవర్తించారు. వైసీపీ నాయకులు వచ్చి టీడీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుపై పెన్షన్దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. మీ వారంటీ పేరేంటి, నువ్వు పింఛను ఎక్కడ ఎన్ని అడుగుతుంది, ఎక్కడైతే అక్కడికి వెళ్తా మాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చా ఎందుకు వచ్చా ఇక్కడికి, నీ వారంటీ పేరేంటి అని అడుగుతుంది. ఆవిడకి ఏం సంబంధం అండి, మాకు తెలియకే ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు వారంటీ ఇచ్చింది, ఫస్ట్ తారీఖు నుంచి ఇవ్వలేదు అనేది ఇక్కడికి వచ్చా. దానికి అలా గొడవ ఆడితే ఇంకెళ్ళకి ఇస్తారు పింఛను. ఏమో ఆవిడెవరో నాకు తెలియదండి, మొన్న పంపేసింది ఆవిడే మాకు ఈ స్థలం కాగితాలు ఇచ్చినప్పుడు. సరే వెళ్ళాం, లోపలికి వెళ్ళాం. మా అత్తగారు మీకు పని